ప్రియా ప్రకాష్ వారియర్ ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నుగేటి కుర్రకారును ఊపేసిన ఈమె ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఫేమస్ అయిన అంత ఈజీగా కెరియర్ను నిలబెట్టుకోలేకపోయింది. తెలుగు మలయాళం సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో చేసిన చాలా సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా ఎంత వేగంగా అయితే ఫేమస్ అయిందో అంతే వేగంగా కెరియర్ డౌన్ అయిపోయింది. సౌత్లో కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ముఖ్యంగా మిలియన్ల ఫాలోవర్స్ను కలిగి ఉన్న ఈమెకు గుర్తింపు రావడానికి అదే కారణమవుతుంది. ఇకపోతే తనకు సినిమాల అవకాశాలు రాకపోవడంపై ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజులుగా నాకు అవకాశాలు రావట్లేదు, ఎవరు కూడా ఇవ్వడం లేదు, కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ సంపాదిస్తున్నాను. అలా వచ్చిన డబ్బుతోనే సర్వైవ్ అవుతున్నాను. నాకు ఛాన్సులు రాకపోయినా బాధ లేదు, కానీ నాకు టైం వచ్చినప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను అంటూ ప్రియా ప్రకాష్ వారియర్ తెలిపింది. మొత్తానికైతే అవకాశాలు లేకపోయేసరికి సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియా ప్రకాష్ వారియర్ కెరియర్లో సినిమాల కథల ఎంపిక విషయంలో కాస్త వెనుకబడింది. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసినవి చిన్న సినిమాలు అయినా అందులో హిట్ పర్సంటేజ్ ఎక్కువ లేదు. ఒకవేళ ఆ సినిమాలే మంచి విజయాన్ని సాధించి ఉంటే మాత్రం ఈమెకు క్రేజ్ మరింత పెరిగేది. దీనికి తోడు అవకాశాలు వచ్చినా మరోవైపు అదృష్టం కలిసి రావడం లేదు. అందుకే సినిమా అవకాశాలు రాకపోయినా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఈ ముద్దుగుమ్మ. కనీసం ఇకనైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి. 2018లో తనహా అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది ఈమె. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఇక తర్వాత తెలుగులో చెక్ అనే సినిమా చేసిన ఆమె ఇష్క్లో కూడా నటించింది. ఇక తెలుగులో చివరిగా బ్రో అనే సినిమాలో నటించింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఈమె నటించింది. అంతేకాదు ప్రస్తుతం హిందీలో లవ్ హ్యాకర్స్, 3 మంకీస్ అనే సినిమాలలో నటిస్తుంది. కానీ ఆ సినిమా అప్డేట్స్ లేకపోవడం గమనార్హం. మరి ఈ 2 సినిమాలు సెట్స్ పైకి ఉన్నాయా లేదా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడే అవకాశాలు లేక సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ కెరియర్ కొనసాగిస్తుండడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి తమ అభిమాన హీరోయిన్కి ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.